రాజకీయాల్లో ఎన్నికల బాండ్లు హల్చల్ చేస్తున్నాయి. రాజకీయ పార్టీలకు బాండ్ల రూపంలో పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తుంటాయి కార్పొరేట్ సంస్థలు. అయితే బాండ్లలో విరాళాలు ఇచ్చే దాతల పేర్లుండవు. ఈ నేపథ్యంలో ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల బాండ్ల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆరోపించాయి. రాజకీయ పార్టీలకు చందాలివ్వడం సర్వసాధారణం. ఇది కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచమంతా ఉన్నదే. అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా రాజకీయ పార్టీలకు వివిధ కార్పొరేట్ సంస్థలు విరాళాలిస్తుంటాయి. సహజంగా ఎన్నికల బాండ్లలో ఎటువంటి వివరాలు ఉండవు. రాజకీయ పార్టీలకు నిధులిచ్చే దాతలెవరో ఈ బాండ్లలో ఎక్కడా ఉండదు. వాస్తవానికి ఎన్నికల బాండ్ అంటే ప్రామిసరీ నోట్ లాంటిది. ఎన్నికల బాండ్లు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన కొన్ని ఎంపిక చేసిన శాఖలలోనే ఎన్నికల బాండ్లు దొరుకుతాయి. భారతదేశానికి చెందిన వ్యక్తులు, సంస్థలు లేదా సదరు సంస్థల తరపున రాజకీయ పార్టీలకు విరాళాలివ్వడానికి ఎన్నికల బాండ్లను ఉపయోగిస్తారు. ఎన్నికల బాండ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక లింక్ పెట్టింది. ఆర్థిక చట్టం 2017ను కేంద్రం సవరించింది. ఈ సవరణ కారణంగా కార్పొరేట్ కంపెనీలు స్టేట్ బ్యాంక్ నుంచి పెద్ద ఎత్తున బాండ్లను కొనుగోలు చేయవచ్చు. తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళాలు అందించవచ్చు. అయితే విరాళాలిచ్చింది ఎవరు అనే వివరాలేవి అధికారికంగా బయటకు రావు. దీనివల్ల తమకు బాండ్ల రూపంలో ఆర్థిక సాయం చేసిన కార్పొరేట్ కంపెనీలకు సదరు పార్టీలు అధికారంలోకి వస్తే సాయం చేసే అవకాశాలున్నాయి. ఒక రకంగా క్విడ్ ప్రోకోకు అవకాశం ఉన్నట్లే. సింపుల్గా చెప్పాలంటే ఎన్నికల బాండ్ల వెనుక క్విడ్ ప్రోకో అనే పెను ప్రమాదం పొంచి ఉంది. దీనిని తప్పుపడుతూ ఏడీఆర్ సహా పలు ప్రజా సంఘాలు, బీజేపీయేతర నాయకులు సుప్రీంకోర్టులో కొంతకాలం కిందట పిటిషన్ వేశారు. పిటిషనర్ల తరపు వాదనల సందర్భంగా ఆసక్తికర అంశం ఒకటి తెరమీదకొచ్చింది. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు ఎన్నికల బాండ్ల రూపంలో బీజేపీకి 5,127.97 కోట్లు విరాళంగా అందాయి. అయితే మిగిలిన అన్ని జాతీయ పార్టీలకు కలిపి కేవలం 1,783.93 కోట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికల బాండ్లు అధికార పార్టీకి మేలు చేస్తున్నాయని చెప్పడానికి ఈ గణాంకాలు ఓ ఉదాహరణ అని పేర్కొన్నాయి ప్రతిపక్షాలు. అందులో అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి ఎన్నికల బాండ్ల పేరుతోటి ఇచ్చినటువంటి కంపెనీల వివరాలను కనుక చూసేట్లయితే అధికారానికి కంపెనీల యొక్క లాభాలు లేదా వాటికి సంబంధించినటువంటి లావాదేవీలకి ఎంతటి అవినాభావ సంబంధం ఉందో, నీకిది నాకది అన్నట్టుగా క్విడ్ ప్రోకో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి పారిశ్రామికవేత్తలు ఏ విధంగా నిధుల్ని సమర్పించుకుంటారో ఈ సుప్రీంకోర్టు తీర్పు మనకి స్పష్టం చేసింది. అందువలన రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం కానివ్వండి లేదా మొత్తం పార్లమెంటు కానీ ఈ సంస్కరణల్లో భాగంగా పార్టీల ఖర్చు మీద కూడా పరిమితులు విధించే విధంగా నిబంధనలను సవరించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఎన్నికల బాండ్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు చెప్పింది. ఎన్నికల బాండ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన పథకం చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నాయకత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఈ మేరకు ఏకగ్రీవ తీర్పు ఇచ్చింది. ఇలా ఊరు పేరు లేకుండా రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం పేర్కొంది. అంతేకాదు నల్లధనాన్ని అరికట్టడానికే ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పిన మాటను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నల్లధనాన్ని అరికడతామన్న సాకుతో సమాచార హక్కును కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలకు వివిధ కార్పొరేట్ సంస్థలు విరాళాలివ్వడం ఎప్పటినుంచో ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఎన్నికల బాండ్లకు లేనిపోని ప్రత్యేకత అంటగడుతూ విరాళాలు ఇచ్చిన వారి పేర్లు ఇన్నేళ్లుగా రహస్యంగా ఉంచుతున్నారని సుప్రీంకోర్టు వెల్లడించింది.
దాతల పేర్లు రహస్యంగా ఉంచడం అంటే ఆదాయ పన్ను అలాగే పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించడమేనని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలకు కార్పొరేట్ కంపెనీలిచ్చే విరాళాలు పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కార్పొరేట్ సంస్థల నుంచి లెక్కకు మించిన రాజకీయ విరాళాలను అనుమతించడానికి వీలుగా కంపెనీల చట్టంలో చేసిన సవరణలను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. కంపెనీల చట్టంలో చేసిన సవరణలు ఏకపక్షంగా ఉన్నాయని పేర్కొంది. అంతేకాదు ఈ సవరణలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. రాజకీయ పార్టీలకు కార్పొరేట్ కంపెనీలు విరాళాలిచ్చే విధానం పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మొత్తంగా ఎన్నికల బాండ్ల పథకంలో పారదర్శకత లోపించిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందే విరాళాలను తప్పనిసరిగా వెల్లడించాల్సిన అవసరం ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇంత భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసి జరిగేటువంటి ఎన్నికలు నిజానికి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయంటే లేవు అనేటువంటిది నిర్ద్వందంగా చెప్పాలి. కేవలం ఎన్నికల్లో రాజకీయ వ్యాపారులకు మాత్రమే ఇది ఒక పెట్టుబడి తప్ప మరొకటి కాదు అనేది గమనించాలి. బీజేపీ ఈ 55,000 గత ఎన్నికల్లో పెట్టినటువంటి 55,000 కోట్లలో ప్రతి నియోజకవర్గానికి లోక్సభ నియోజకవర్గానికి అయినటువంటి ఖర్చు చూస్తే సగటున 100 కోట్లు. ఈ 100 కోట్లలో బీజేపీ 3వ వంతు ఖర్చు పెట్టిందనుకుంటే దాదాపు 15-20 కోట్ల వరకు ఆ పార్టీ ఖాతాలోనే పడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే రాజకీయ పార్టీలకు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చిన వాటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అనేక కార్పొరేట్ కంపెనీలు కూడా ఉన్నాయి. వీటిలో చాలా సంస్థలపై గతంలో ఐటీ దాడులు జరిగాయి. అలాగే ఈ సంస్థల్లో ఈడీ సోదాలు కూడా జరిగాయి. ఇదిలా ఉంటే రాజకీయ పార్టీలకు పెద్ద మొత్తంలో ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చిన కంపెనీలకు ఆ తర్వాత కాంట్రాక్టులు లభించడం గమనార్హం. ఒకసారి నిశితంగా పరిశీలిస్తే చాలా సందర్భాల్లో ఈడీ సోదాల తేదీలు, విరాళాలిచ్చిన తేదీలు దగ్గరగా ఉండడం కనిపించింది. అయితే ఆయా సంస్థలు ఏ రాజకీయ పార్టీలకు చేరాయన్న విషయం ఇప్పటివరకు గోప్యంగానే ఉంది.